సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ నుంచే ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో సభలు నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మొదటి సభ కావడంతో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడర్లు, పార్టీ క్యాడర్ సభను విజయవంతం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంటు సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో టీఆర్ఎస్ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభ కోసం 35 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పాత్ర, ఫెడరల్ ఫ్రంట్ అంశాలపై కేసీఆర్ మాట్లాడతారట. ఇటు కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ స్పీచ్ ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. మిత్రపక్షంతో కలిసి మొత్తం 17 సీట్లు గెలిస్తే రాష్ట్రం కోసం ఏం తీసుకురావచ్చో కూడా కేసీఆర్ ప్రచార సభలో మాట్లాడతారని తెలుస్తోంది. కరీంనగర్ తర్వాత నిజామాబాద్ లో ఈ నెల 19న కేసీఆర్ సభ ఉంటుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సీఎం ఎన్నికలు ప్రచార సభ ఉండేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇవాళ విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు సన్నాహక సమావేశాల్లో పాల్గొనున్నారు. విజయనగరం సభను విజయవంతం చేసేందుకు స్థానిక నేతలు సమీక్ష చేస్తారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, బూత్ కన్వీనర్స్, సేవామిత్రులు, ఏరియా కోఆర్డినేటర్స్ పాల్గొంటారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబుతో హర్షకుమార్ భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అంశంపై చర్చించారు. ఇవాళ కాకినాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచార సన్నాహక సభలో హర్షకుమార్ టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా మృతితో వాయిదా పడిన వైసీపీ అభ్యర్థుల జాబితా ఈరోజు విడుదల కానుంది. ఇవాళ ఇడుపులపాయల తండ్రి సమాధికి నివాళులర్పించి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు జగన్. ఆ తర్వాత విశాఖ చేరుకుని ఉత్తరాంధ్ర నుంచి ప్రచారానికి శ్రీకారం చుడతారు. తొలి జాబితాలో 150కి పైగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే 25 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే 9 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు నుంచి మాధవి గొట్టేటి, అమలాపురం నుంచి అనురాధ చింత పోటీ చేస్తారు. అనంతపురం నుంచి తలారి రంగయ్య, బాపట్ల నుంచి నందిగామ సురేష్, కర్నూలు నుంచి డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్, చిత్తూరు నుంచి ఎన్ రెడ్డప్ప, రాజంపేట నుంచి పివి మిథున్ రెడ్డి బరిలో ఉంటారు. మిగతా పార్లమెంట్ అభ్యర్థులతో పాటు అసెంబ్లీ అభ్యర్థులను ఏడుపులపాయలో జగన్ ప్రకటిస్తారు. వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు మాధవి గొట్టేటి, అమలాపురం అనురాధ చింత, అనంతపూర్ తల్లారి రంగయ్య, బాపట్ల నందిగామ సురేష్, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల మాధవ్, చిత్తూరు ఎన్ రెడ్డప్ప, రాజంపేట పివి మిథున్ రెడ్డి. రేపు మిగతా లిస్ట్ అంతా ఇడుపులపాయలో మా అధ్యక్షులు రిలీజ్ చేస్తారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా షెడ్యూల్ తయారు చేశారు వైసీపీ నేతలు. ముందుగా విశాఖ జిల్లా నర్సీపట్నం, విజయనగరం జిల్లా నెల్లిమర్ల, తూర్పుగోదావరి జిల్లాలోని గన్నవరంలో ప్రచారం చేస్తారు. రేపు కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం నియోజకవర్గంలో, అనంతపురం జిల్లా రాయదుర్గం, కడప జిల్లా రాయచోట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 19వ తేదీన పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోని పోలవరం, అవనిగడ్డ, వేమూరులోని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు జగన్. ఇక 20వ తేదీన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, నెల్లూరు జిల్లా కావలి, చిత్తూరు జిల్లా పలంనేరులో ప్రచారం చేపడతారు. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యాక కాకినాడలో తొలి సభ నిర్వహించిన జగన్ ఆ జోరు కొనసాగించనున్నారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా పాల్గొంటారు. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన విషయంలో అధికార టీడీపీ సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. అయితే ఇప్పటికే 126 మందితో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ 15 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో 8 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఎక్కువగా సిట్టింగ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ, పిఠాపురం ఎస్వి బొమ్మ, రంపచోడవరం వంతల రాజేశ్వరి, గుంటూరు గన్ని వీరాంజనేయులు, పెడన కాగిత వెంకటకృష్ణ, పామరు ఉప్పులేటి కల్పన, సుల్లూరుపేట వరస వెంకటరత్నం, నందికొట్కూరు బండి జయరాజు, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ పయావుల కేశవ్, తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి, మడకసీర కె ఈరన్న, మదనపల్లి దమ్మలపాటి రమేష్, చిత్తూరు ఏఎస్ మనోహర్లకు సెకండ్ లిస్టులో అవకాశం ఇచ్చారు.
ఈ లిస్టుతో శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పెడల నుంచి కాగిత వెంకట్రావు కొడుకు వెంకటకృష్ణ ప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. దీంతో వారసుల సంఖ్య 12కు చేరుకుంది. వైసీపీ నుంచి సైకిల్ ఎక్కిన ఉప్పులేరెడ్డి మరోసారి అవకాశం దక్కించుకుంది. చిత్తూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభను కాకుండా ఏఎస్ మనోహర్ ను ఎంపిక చేశారు. దీంతో సత్యప్రభను రాజంపేట పార్లమెంటుకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం పార్లమెంటు పరిధిలోని అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకొంత సస్పెన్స్ కొనసాగుతుంది. తొలి లిస్టులో 126 మంది అభ్యర్థులను ప్రకటించగా నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ వైసీపీలో చేరారు. దీంతో మళ్లీ ఈ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిందే. మొత్తంగా 140 మంది అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించినట్లయింది. మరో 35 మంది పేర్లను ఇంకా ఖరారు చేయాల్సిందే. పార్లమెంట్ అభ్యర్థులెవరిని టీడీపీ ఇంకా ప్రకటించలేదు. అందరికంటే ముందే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన చంద్రబాబు ఎన్నికల రేసులో దూసుకుపోతున్నారు. ప్రచారం కూడా మిగతా వారి కంటే ముందే ప్రారంభించారు. అమరావతి నివాసం నుంచి తిరుమల బయలుదేరిన సీఎంకు భార్య భువనేశ్వరి హారతిచ్చారు. తిరుమలలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం తిరుపతి సభలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పదమూడు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు పెట్టాలని ప్లాన్ చేసిన చంద్రబాబు తిరుపతి తారక రామ స్టేడియంలో పార్టీ నేతలు కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని, చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. సంక్షేమం ఇచ్చాం, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెద్ద పనులు చేస్తాం. నేను మిమ్మల్ని కోరేది, ఈ పనులు చేసినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఎన్నికల్లో కష్టపడండి. 25 రోజులు వేరే పని పెట్టుకోవద్దండి. అన్ని సీట్లు గెలిపించండి, ప్రజల్ని మెప్పించండి. నేను మీకు అండగా ఉంటానని మా తమ్ముళ్ళందరికీ. తిరుపతి సభ తర్వాత శ్రీకాకుళం వెళ్లారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉందని, గత ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకున్నామని గుర్తు చేశారు ఆయన. హుదూద్, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించింది, బాధితుల్ని ఎలా ఆదుకుందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేయాలన్నారు చంద్రబాబు. ఒక చారిత్రక అవసరం. ఈరోజు ఇంకొక పక్కన ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చాలా ఇబ్బందులు పాలవుతాం. వీళ్లు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హత లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజలు ఇచ్చిన ఓట్లను అడ్డం పెట్టుకుని ఈరోజు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. ఇక ఉండే కార్యకర్తల్ని, కుటుంబ సభ్యులు కోరుతున్నా, మీ వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో గౌరవం వచ్చింది. నాకు గాని మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే అది మీ త్యాగ ఫలితం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు కారెక్కుతున్నారు. దీన్ని కట్టడి చేయడం కాంగ్రెస్ తరం కావడం లేదు. దీంతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేపు గవర్నర్ను కలవనుంది కాంగ్రెస్. రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలన జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. అవసరమైతే రాష్ట్రపతి పాలన కూడా విధించాలి. ఈ చర్యలన్నిటికి కూడా మూలం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద జరిగినటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో కొంటా ఉన్న శాసనసభ్యుల్ని. రాష్ట్రమంతా తిరిగి టీఆర్ఎస్ తీరును జనంలో ఎండగట్టాలన్న ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్. టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టడానికి నేతలు సిద్దమవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో సంతకాల సేకరణ కూడా చేపట్టి రాష్ట్రపతికి అందించాలని పార్టీ ఆలోచిస్తోంది. దేశంలో ప్రధాన పార్టీల మద్దతు తీసుకోవాలని చూస్తున్నారు. మొదటిగా గవర్నర్ గారిని కలుస్తాం, ఆ తర్వాత సిఎల్పి నాయకుడిగా ఈ రాష్ట్రం అంతా తిరుగుతాను. నేను ప్రజాస్వామ్య రక్షణ యాత్ర ప్రతి శాసనసభకి వెళ్తాను. నేను ముఖ్యంగా ముందుగా
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చేయి గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యులు పార్టీ మారుతున్నామని చెప్పినటువంటి శాసనసభ్యుల నియోజకవర్గాలకు వెళ్తాను. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాలు తిరుగుతాను. అవసరమైతే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపడతాం. దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని, జాతీయ నాయకుల్ని కలుస్తాం. చివరిగా భారత రాష్ట్రపతిని కూడా కలుస్తాం. చూస్తూ ఊరుకుంటాం అనుకుంటే చాలా పొరపాటు. తెలంగాణలో పార్లమెంటు స్థానాల్లోనూ టీడీపీ పోటీకి సిద్దమవుతోంది. కమ్యూనిస్టులతో సీట్లు పంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్ని సీట్లలో అనేది మాత్రం స్పష్టత లేదు. మల్కాజ్గిరితో పాటు గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో గెలిచిన పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగాలనుకుంటున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ స్థానాల్లో పోటీకి సిద్దమవుతోంది టీడీపీ. రాష్ట్రంలో పార్టీ మనుగడ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నారు టీడీపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అకారణంగా దూరం పెట్టిందని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చినా ఎక్కడ పోటీ చేస్తారని దానిపై తేలాల్సి ఉంది.